ఇండియా ఒక అద్భుతమైన దౌత్యాన్ని చేసింది. అదేంటి, ఒక పక్కన అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు సపోర్ట్ చేస్తూనే ఇటువైపు ఇరాన్‌తో కూడా మనం దౌత్యం నెరిపి మన యొక్క షిప్పులు, ఆయిల్ షిప్పులే కాదండి, మన పరిమెల్లో పుష్పక్కులు ఆల్రెడీ ఇండియా చేరుకున్నాయి. దీంతో పాటు ఒక ఎల్ఎన్జి ట్యాంకర్ షిప్ కూడా ఇండియా చేరుకుంటుంది అనేది తెలుస్తుంది. అది హర్మూజ్ స్ట్రైట్‌ని దాటడం కూడా జరిగింది. అంటే ఇండియా దౌత్యం ఏం చేసింది అంటే, ఇక్కడ చాలా పెద్ద సీక్రెట్ విషయం ఏం కాదు, ఒక అద్భుతమైన దౌత్యం అనమాట. ఈ విషయంలో ఏంటి అంటే, ప్రస్తుతం జనవరి 1 నుండి ఇండియా బ్రిక్స్ అధ్యక్షురాలు, బ్రిక్స్కి అధ్యక్షత వహిస్తుంది ఇండియా ఇప్పుడు. కాబట్టి బ్రిక్స్ దేశాలే ఇరాన్ వెనకాల బలం. బ్రిక్స్ దేశాలని ముఖ్యంగా రష్యా, చైనా, ఇండియా, అందులో ఇరాన్ కూడా ఉంది, ఈ యొక్క బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ దేశాల బలమే ఇరాన్కి అత్యవసరం. ఈ బ్రిక్స్ దేశాల సమావేశం కూడా ఇండియాలోనే జరగబోతుంది ఈ సంవత్సరం. కాబట్టి బ్రిక్స్ దేశాల సపోర్ట్, అది కూడా ఇండియా బ్రిక్స్ దేశాల అధ్యక్షుల సపోర్టు ఇరాన్కి చాలా చాలా అవసరం. కాబట్టి ఇండియా బ్రిక్స్ అస్త్రాన్ని ఉపయోగించింది. ముఖ్యంగా బ్రిక్స్ దేశాల్లో ఉన్న బ్రిక్స్ యొక్క కూటమిలో భాగమైన బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రష్యా హెల్ప్ మనం తీసుకుని ఇరాన్తో మాట్లాడి ఇరాన్ నుంచి ఎల్ఎన్జి